ఇవాళ బ్యాక్ పెయిన్ రావడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఏంటి? చాలా మంది ముందుకు వంగే పనులు చేస్తూ ఉంటారు. వెనక్కి వంగే పనులు అసలు మన పనుల్లోనే వర్క్లోనే లేదు. ఇప్పుడు వెనక్కి ఉండాలి, వెనక్కి వంగి ఎలా ఏ వర్క్ ఉంది? ఏ వర్క్ లేదు. మనకి ఏ వర్క్ అయినా ముందుకు వంగే వర్కే ఉంది. ఒకటి. రెండవది, ప్రస్తుతం ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ముఖ్యంగా ఆఫీసులో వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ టైం కూర్చోవాలి. వాళ్ళకి తెలుసది ఆ విషయం. ఎక్కువ టైం ఉదయం వెళ్తే ఈవినింగ్ వరకు ఆ వర్క్ అలా ముందుకు వంగి అలా కూర్చొని వర్క్ చేయాలి. ఆ విషయం వాళ్ళకి తెలుసు. మరి అంతసేపు ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్ రాకపోతే ఏమొస్తుంది? ఆ డిస్క్ ఆటోమేటిక్గా మజిల్ స్టిప్ అయిపోతుంది, వీపు మజిల్ బ్యాక్ మజిల్ స్టిప్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ ఫోర్చున్గా ఎక్కువ ముందుకు వంగి కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వర్టిబ్రాస్ అనేవి ఈ పక్కకి అలాగా జరుగుతాయి అన్నమాట. ఈ జరిగి పక్కన ఉన్నటువంటి నెర్వలు ఇలా తోసేస్తాయి. తోసేయడం వల్ల ఆ ఇబ్బందులు గురవుతాం. కొంతమంది సయాటికా ఇబ్బందులు, చాలా మందిలో సయాటికాకు వస్తూ ఉంటాయి. వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు పెద్ద పర్స్ లాంటిది, డబ్బులు, ఏటీఎం కార్డులు అన్నీ ఉంటాయి, బ్యాక్ పాకెట్లు పెట్టు. మామూలుగా జాబ్కి వెళ్తాము, ఒకవైపు ఎత్తుగా ఉంటుంది, ఒక పక్క డౌన్లో ఉంటుంది. అది మనకు తెలియదు. ఇలా ఉంటుంది పొజిషన్. వెంటనే కింద ఉన్నటువంటి కుకిక్స్ కానీ చక్రం కానీ అంటే S1 S2 L4 L5 S1 S2 అవి జస్ట్ మూమెంట్ వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, సయాటికా స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి పెయిన్ కిల్లర్ తెచ్చుకోవడం, వాడుకోవడం, లేదంటే ఏదో హాస్పిటల్కి వెళ్ళడం, వాడుకోవడం, అలా గటాన్ అవుతారు తప్ప దానిని యోగా ద్వారా తగ్గించుకోవచ్చు పూర్తిగా 100%. అన్న విషయం ఎంతమందికి తెలుసు? ఈ బ్యాక్ పెయిన్ విధానానికి వస్తే 3 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీకి వచ్చి వాళ్ళకి అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ ఏదైనా అలసిపోయినప్పుడు, శ్రమ పడినప్పుడు, ముందుకు వంగే పనులు చేసినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చే పద్ధతి ఒక పద్ధతి. రెండో రకమైనటువంటి బ్యాక్ పెయిన్ ఏ విధంగా వస్తుంది అంటే వాళ్ళకి చాలా వరకు మందుల మీద అలా గటాన్ అవుతూ ఉంటారు. సర్జరీ వరకు వెళ్ళరు, అలాగని చెప్పేసి పెయిన్ తగ్గదు, అలాగని మందులు మానరు. ఆ మందులు తీసుకుంటూ అలా వాళ్ళ లైఫ్ని అలా లీడ్ చేస్తూ ఉంటారు. అది సెకండ్ కేటగిరీ. ఇంకా థర్డ్ కేటగిరీకి వస్తే నువ్వు ఎప్పుడు డేట్ ఫిక్స్ చేసుకో, నీకు సర్జరీ పడుతుంది, నీకు L4 L5 బల్జ్ అయ్యింది, లేకపోతే డిస్క్ నొక్కేసింది, దానివల్ల నీకు చాలా ప్రాబ్లం ఉంది, భవిష్యత్తులో ఇంకా ప్రాబ్లం అయిపోతుంది, నీకు సర్జరీకి రెడీ అయిపో అనేది కేటగిరీ, థర్డ్ కేటగిరీ. దానికి తగ్గ యోగ థెరపీ విధానాలను కానీ మనం పాటిస్తే, నేను 3 కేటగిరీలు చెప్పాను. అందులో ఫస్ట్ కేటగిరీ 1 monthలోనే కనుమరుగైపోతుంది, కనబడదు బ్యాక్ పెయిన్. ఇదే బ్యాక్ పెయిన్ ఉండేది అనేది మర్చిపోతాం. సెకండ్ కేటగిరీ మందులతోటి మూమెంట్ నడుపుతూ వెళ్ళే వాళ్ళు 2-3 నెలలు పడుతుంది. ఇంకా ఫైనల్గా మూడో కేటగిరీ సర్జరీ వరకు వెళ్ళే వాళ్ళకి సుమారుగా ఒక 6 months అయ్యేటప్పటికి అబ్బా నాకు బాగుంది, సర్జరీ కూడా లేదు అనే స్టేజ్కి వచ్చేస్తారు. చాలా మంది వచ్చారు కూడా. అంత పక్కాగా నేను అందుకే చెప్తున్నా, ఈ థెరపటిక్ యోగాలో చికిత్సా విధానంలో అంత అద్భుతం ఉంది. ఇది మొదలెట్టే ముందు అసలు మన వెన్నుముక విధానం ఎలా ఉందో చూద్దాం. మన వెన్నుముక విధానం ఏంటి, ఆ పోర్షన్ ఏంటి, మన వెన్నుముకకు సంబంధించినటువంటి ఆ కొంచెం దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటో చూద్దాం. మనకి మెడ దగ్గర నుండి కింద ముడ్డి పూసలు అంటారు, కింద పూసల వరకు కూడా 33 వర్టిబ్రాస్ తోటి ఒక పూసలతోటి ఉంటాయి. వెన్ను పూసలు అంటారు వాటిని, వెన్నుముకను ఆనుకుని ఉన్నటువంటి వాటిని. అవి ఎముకలు అన్నమాట. ఆ ఎముకకి ఈ వీటిని వర్టిబ్రాస్ అంటారు. ఈ మెడ దగ్గర నుండి ఇక్కడ వరకు ఉన్నటువంటివి సర్వైకల్ వర్టిబ్రాస్ అంటారు. అంటే C1 నుంచి C7 వరకు ఉంటాయి. చాలా శ్రద్ధగా వినాలి. ఇలాంటి సబ్జెక్ట్ అనేది మీరు ఎక్కడ దొరకకపోవచ్చు. చాలా శ్రద్ధగా వినాలి, నోట్బుక్ దగ్గర ఉండాలి. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆసనాలు నోట్ చేసుకోవాలి. ఉదయం సాయంకాలం చేయాలి. 1 monthలో తగ్గకపోతే అడిగారు. ఏంటంటే మనకి C1 నుంచి C7 వరకు మనకి సర్వైకల్ వర్టిబ్రాస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎముకలు మెడ దగ్గర ఏదైనా బల్జ్ వచ్చి మెడ దగ్గర ఏమైనా నొక్కింది అనుకోండి, చెయ్యి తిమ్మురు వచ్చేస్తుంది, వేళ్ళు తిమ్మురు వచ్చేస్తుంది, చెయ్యి లాగేస్తూ ఉంటుంది.
ఈ భుజాలు లాగేస్తూ ఉంటాయి. సర్వైకల్ వచ్చిందంటే అంత ఇబ్బంది. అక్కడ నుంచి మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ బ్యాక్ అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ బ్యాక్, అంటే మన నాభి వరకు, మన వెనక నుంచి అంటే మన ఛాతి భాగం చూసుకోండి. మన ఛాతి భాగం ఎంతైతే ఉందో ఛాతి భాగం నాభి వరకు ఉన్నటువంటి భాగాన్ని థొరాసిక్ స్పైన్ అంటారు. థొరాసిక్ వర్టిబ్రా అంటారు. అది T1 నుంచి T12 అంటే 12 ఉంటాయి. అక్కడికి పై ఎన్ని ఉంటాయండి? 7. మధ్యలో ఎన్ని ఉంటాయండి? 12. ఆ కింద నుంచి నాభి దగ్గర నుంచి కింద వరకు L1 నుంచి L5 వరకు లంబార్ వర్టిబ్రాస్ ఉంటాయి. ఆ కింద ఉన్నటువంటి L1, L2, L3, L4, L5లో L4, L5 అనేది మాత్రమే మీరు ఎక్కడ ఏ ఎంఆర్ఐ చూసినా, బ్యాక్ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని రకాల ఎంఆర్ఐలు తీసినా L4, L5 కనపడుతుంది. ఆ ఎంఆర్ఐ తీసినప్పుడు ఈ L4, L5 కింద ఉన్నటువంటి మొదట C1 to C7, రెండోది T1 నుంచి T12, తర్వాత L1 నుంచి L5, తరువాత S1, S2. S1 అనేది శాక్రమ్ అని, S2 అనేది కొకిక్స్ అని. ఈ కొకిక్స్ అనేది టైల్ బోన్ ఆఫ్ లాస్ట్ స్మాలర్ బోన్ ఆఫ్ స్పైనల్ కార్డ్, లాస్ట్ లో ఎండింగ్ లో. ఈ శాక్రమ్ అనే దాంట్లో 5 వర్టిబ్రాస్ ఉంటాయి, కొకిక్స్ లో 4 వర్టిబ్రాస్ ఉంటాయి. కానీ ఈ 5, ఈ 4, 9 కూడా మూవబుల్ కాదు, కదలమై. మన కదిలేవన్నీ 24, టోటల్ ఎన్ని 33. మన కదిలేవి 24. ఈ 24 ఇలాగ తిరగొచ్చు, ఇలాగ తిరగొచ్చు, ముందుకు వంగొచ్చు, వెనక్కి వంగొచ్చు, అన్ని మూమెంట్స్ ఆ వర్టిబ్రాకు ఉంటుంది. కానీ మనం ఎంతసేపు కూడా ఈ నిర్మాణానికి వెనక్కి వంచేది చెయ్యం. వెనక్కి వంచే చేయకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. అదే కాకుండా వీపు మజిల్స్ అన్ని కూడా పట్టేస్తాయి, స్టిప్ అయిపోతాయి మనం చేసే వర్క్. మనం అదే ఒక 1 అవర్ యోగాసనాలు సాధన చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి, 6 గంటలు కాదు కదా 8 గంటలు మీరు వర్క్ చేసినా మీకు బ్యాక్ పెయిన్ రాదు. 1 గంట సేపు మీకోసం మీరు కేటాయించుకుని శరీర భాగాలన్నిటిని కూడా కదలికలు చేసుకుని మీరు ఆఫీసులో చేస్తారో, సాఫ్ట్వేర్ చేస్తారో, కాలేజీలకు వెళ్తారో, లేదా ఎక్కువసేపు మీరు బోధిస్తారో, టీచింగ్ ప్రొఫెషనల్లో ఉంటారో, మీ ఇష్టం, ఉండండి. ఒక్కళ్ళకి బ్యాక్ పెయిన్ రాదు. మనం చేసే తప్పల్లా ఏంటంటే శరీరాన్ని ఏ విధమైన కదలికలు చెయ్యం, ఏ విధమైన మూమెంట్ చెయ్యం. మనకి పెయిన్స్ రాకూడదంటే ఎలా వస్తాయి? పట్టేస్తాయి. ఈసారి ఎక్కువ బరువులు వంచడం కానీ, ఒకే పోర్చర్లో అలా ఉండడం కానీ ఉండటం వల్ల మనకేం జరుగుతుందంటే వర్టిబ్రాస్ ఇలా ఉన్నది, ఇలా ఉంది, ఇలా ఉంది. మధ్యలో ఈ వర్టిబ్రాకి అంటే ఎముక అనమాట. ఈ ఎముకకి ఈ ఎముకకి మధ్యన ఒక డిస్క్ ఉంటుంది అనమాట. దాన్ని తాటి ముంజులాగా, అది కుషన్ లాగా ఉంటది అనమాట. మన బరువు ఎత్తినా నడుస్తున్నా ఈ బోన్కి టచ్ అవ్వకుండా చక్కగా ఉంటది. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉన్నటువంటి డిస్క్ పక్కకి జరిగింది అనుకోండి, ఇలా పక్కకి జరిగిన, లేకపోతే దాన్ని బల్జ్ అంటారు, వాసిన అంటే ఉబ్బడం అనమాట. ఇలా ఉబ్బిన పక్కని వెన్నుముకను ఆనుకున్నటువంటి నరాలని, ఆ రక్తం వెళ్ళే నరాలని ఇలా తోస్తుంది అనమాట. ఇలా తోసిన వెంటనే సయాటికా కాల్ లాగేస్తుంది కిందన, L4, L5 దాన్ని. మెడ దగ్గర అదే ప్రాబ్లం వచ్చిందనుకోండి, చెయ్యి లాగేస్తుంది. చెయ్యి జుమ్ 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 జుమ్, కాల్ జుమ్ జుమ్ అడిగేయలం. మనము ఆ యొక్క మజిల్ని స్టిఫ్నెస్ వచ్చేస్తుంది వెంటనే, బ్యాక్ మజిల్. ఆ మజిల్ని కొద్దిగా ఫ్రీ మూవ్మెంట్ ఇవ్వాలి. ఫ్రీ మూవ్మెంట్ ఇచ్చినప్పుడు మనకు రిలీఫ్ వస్తుంది ఆటోమేటిక్గా. వీలైనంత వరకు సర్జరీ జోలికి వెళ్లకుండా హాయిగా మనకి ఈ ప్రాబ్లంను తగ్గించుకునే ఏకైక మార్గమే ఈ యోగ థెరపీ విధానం. యోగ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఉదయము 5:15కి ఒక బ్యాచ్, అదేవిధంగా 8:30 ఉదయం కుదరలేనటువంటి వాళ్ళు 8:30కి మరొక బ్యాచ్. అన్ని రకాలైనటువంటి సమస్యల్ని ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చి
సర్వైకల్ కావచ్చు, అదేవిధంగా బ్యాక్ పెయిన్ కావచ్చు, సయాటికా కావచ్చు, వెరికోస్ వెయిన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళితే అనేకమైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు ఒకే వేదిక మీద తీసుకొస్తున్నటువంటి ఫౌండేషన్ ఏదైనా ఉంది అంటే అది యోగ భారత్ ఫౌండేషనే. అది కేవలం అంచేత ఏంటంటే మనము ఈరోజు చెప్తున్నటువంటి ఈ ఎక్సర్సైజులు, ఈ ఆసనాల్ని మీరు ఉదయము సాయంకాలము మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవచ్చు. ఇంకా పెద్దవాళ్ళు ఉంటే కనుక కిందన కూర్చోలేమండి, మేము అసలుకి చాలా సివియర్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నామంటే వాళ్ళ కుర్చీలోనే ఏ విధంగా పెయిన్ తగ్గించుకోవచ్చు అనేది కూడా చైర్లో కూడా ఈ యొక్క థెరపీ విధానాలన్నీ కూడా చైర్లో కూడా మనం చేస్తూ ఉంటాము. రేపు 2వ తారీఖు నుంచి మనకి క్లాస్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 2వ తారీఖు అంటే నెక్స్ట్ సండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కొత్త బ్యాచ్కి ఎవరికైనా ఒకవేళ చూద్దాం ఈ ప్రాబ్లం తగ్గించుకోవాలి నేను అనే ఒక ఇంట్రెస్ట్, ఒక ఆసక్తి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కాంటాక్ట్ చేయండి. మీకు నెంబర్ మీకు స్క్రీన్ మీద పెడతారు, మన వాళ్ళు, మన కమిటీ సభ్యులు పెడతారు. అది ఒకసారి చూసుకొని మీరు ఫాలోఅప్ చేయండి. మనము ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ముఖ్యంగా డైరెక్ట్గా ఆసనాల్లోకి వెళ్ళిపోకుండా బ్యాక్ పెయిన్ ఉద్దేశించి సింపుల్ ఎక్సర్సైజులు అనేవి మనం ముందు వార్మప్ చేద్దాం. వార్మప్ చేసిన తర్వాత ముఖ్యంగా మొత్తం అన్ని కేటగిరీలకి సంబంధించి ఒక పక్క సయాటికా, ఒక పక్క బ్యాక్ పెయిన్ రెండు కలిపి ఒక 10 ఆసనాలను డిజైన్ చేద్దాం. జనరల్గా ఏ కేటగిరీ ఆ కేటగిరీ ఉంటుంది. సయాటికాకి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. కేటగిరీస్, సపరేట్ కేటగిరీస్లో వాళ్ళ ప్రాబ్లంను బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ థెరపీ విధానం అనేది ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను రెండు క్లబ్ చేసి ఒక పక్క సయాటికా, బ్యాక్ పెయిన్ని రెండు కూడా వీళ్ళకుండినా ఆ ప్రాబ్లం ఉన్నా ఈ ప్రాబ్లం ఉన్నా సరే చేసుకోదగ్గ ఆసనాలు ఏంటి అనేది నేను డిజైన్ చేసి మీ ముందు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా మనం ఒక 5 టైమ్స్ మనం చక్కగా ఈ మార్జాలాసన పద్ధతిలో మనం చేయాలి. రెగ్యులర్గా చేయాలి ఈ ఆసనాన్ని. ఉదయం సాయంత్రం కూడా చేయాలి. ఇది బ్యాక్ పెయిన్కి బాగా పనిచేస్తుంది. థొరాసిక్ అని చెప్పాను కదా, అంటే మధ్య నొప్పి. థొరాసిక్ T1 to T12 పెయిన్ అయినా, L1 నుంచి L5 కింద లంబార్ అయినా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది సయాటికా. కాలు లాగుతూ ఉండడం, L4 L5 దగ్గర నుంచి కిందని బల్జ్ అయినప్పుడు కాలు మన సీటు దగ్గర నుంచి, పిక్క దగ్గర నుంచి బొటన వేలు వరకు జుమ్ 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 అని లాగే ఈ విధానాన్ని మనం తగ్గించుకోవటానికి ఆసనం ఏ విధంగా చేయాలి చూద్దాం. ఇలాగే ఇప్పట్లాగే మార్జాలకు వచ్చేయండి. మన కుడి చేతిని ఇలా ఫ్రంట్కి ఇలా ముందుకు లేపి ఎడమ కాల్ని స్ట్రైట్ గా లేపి అలా ఉంచాలి. అలా ఉంచాం. దగ్గర తీసుకోండి. 1, మళ్ళీ స్లోగా బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. 2, మళ్ళీ అదే చెయ్య. బ్రీత్ ఇన్ అప్. థర్డ్ టైం చేస్తున్నాను. అలా ఉంచండి, కాసేపు ఉండగలిగితే ఉంచొచ్చు. 1, 2, 3, 4, 5 డౌన్. అలాగే ఆపోజిట్ సైడ్. బ్రీత్ ఇన్ అప్. 1, కాలు స్ట్రైట్ లేవాలి, చెయ్యి స్ట్రైట్ లేవాలి. అప్. 2, అప్. 3. ఇప్పుడు కాసేపు ఉంచుదాము. కాలు స్ట్రైట్, చెయ్యి స్ట్రైట్. 1, 2, 3, 4, 5, 6, 10 సెకండ్స్ వరకు ఉండొచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. రిలాక్స్. వజ్రాసనాలో మనం కూర్చోవచ్చు. మనం ఇప్పుడు చేసినటువంటి ఆసనం మార్జాలాసన చేసాము. మార్జాలలో థెరపటిక్ వేలో పద్ధతిలో కూడా
సయాటికాని ఎలా తగ్గించుకోవాలో కూడా మనం చేసాం. నెక్స్ట్ ఆసన అర్ధ ఉష్ట్రాసన. మీరు ఉష్ట్రాసన వచ్చిందనుకోండి, మీరు ప్రాక్టీస్ ఉందనుకోండి చేయొచ్చు, కానీ అర్ధ ఉష్ట్రాసన వల్ల కూడా బ్యాక్ పెయిన్ బాగా తగ్గించుకోవచ్చు అన్నమాట. కాళ్ళని ఇలా లేదా పిల్లో మీద పెట్టుకుని నడుముని చేతితో పట్టుకుని ఇలా నొక్కి జస్ట్ నడుముని అలా వంచాలి, అంతే, ఏం లేదు. అలా ఉండడమే, అంతకంటే కష్టమేం కాదు, అలా ఉండడమే. పట్టుకోగలమండి అనుకుంటే ఇలా ఈ కాలు ఈ చేతితో పట్టుకుని మెడలు ఎలా వంచాలి బాగా. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోతే ఇది చేతులు అందం, కంగారు పడకూడదు, నడుములు పట్టుకుని జస్ట్ అలా ఉంచండి చాలు, రిలాక్స్ అయిపోండి. ఈ విధంగా మనం అర్ధ ఉష్ట్రాసన కానీ ఉష్ట్రాసన కానీ మనం సాధన అనేది చేసుకోవాలి. కాళ్ళు చాపుకుని మళ్ళీ రిలాక్స్ గా శవాసనంలో పడుకోండి. అలా ఒక్క నిమిషం రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు సయాటికా తోటి చాలా లోయర్ బ్యాక్ పెయిన్ ఇబ్బంది ఉంది మనకి. ఆ లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి కాలుని ఇలా దగ్గరికి తీసుకుని రెండు చేతులతో ఇలా పట్టుకోవాలి. తల పైకి లేపకుండా నెమ్మదిగా నెమ్మదిగా అలా 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 అదిమి పట్టుకుని కళ్ళు మూసుకొని అలా ఉంచాలి. 10 సెకండ్లు ఉంచుతాము. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఈ కాలు రిలాక్స్ అయిపోయాం. మళ్ళీ కాలు తీసుకోండి, దగ్గరికి తీసుకోండి. 1 2. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళే చేయడం కాదు, లేకపోతే జీవితంలో లైఫ్లో బ్యాక్ పెయిన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. రిలాక్స్. అలాగే ఇప్పుడు రెండు కాళ్ళని కూడా ఇలా విడివిడిగా పట్టుకోవాలి, ఇలా విడివిడిగా. ఇవన్నీ కూడా 1, 2 కేటగిరీకి సంబంధించినవి. 3 కేటగిరీ వాళ్ళు ఇవన్నీ చేయలేరు, వాళ్ళు సర్జరీకి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సపరేట్గా చెప్తాను, అవి చేసుకోండి సరిపోతుంది. అలా పట్టుకోండి, తల పైకి లేపకుండా ఒక 10 సెకండ్ల పాటు విడివిడిగా పట్టుకోవాలి. రెండు చేతులు ఇంటర్లాక్ చేయకండి, అలా పొట్ట వైపుకి లాగి పట్టుకోండి, కళ్ళు మూసుకొని అలా ఉంచండి, రిలాక్స్. శవాసనంలో పడుకోండి. ఇప్పుడు నడుము నొప్పికి సంబంధించినటువంటి చాలా అద్భుతమైనటువంటి ఆసన ఇప్పుడు మనం చేసే ఆసన సేతుబంధాసన. అందులో సేతుబంధాసనలోని లోయర్ బ్యాక్ పెయిన్ తోటి చాలా ఇబ్బంది, అబ్బా ఎంత అసలు కదపలేకపోతున్నాను అనేవాళ్ళు అయితే కనుక ఎలా చేయాలి? పర్వాలేదు కదపగలుగుతున్నాను, నిలబడగలుగుతున్నాను, కానీ పెయిన్ మాత్రం ఉంది అనేవాళ్ళు ఎలా చేయాలి? ఈ సేతుబంధాసన 2 పద్ధతులు ఉంటాయి. ఇది ఇలా పడుకున్నాం కదా, కాళ్ళని ఇలా పెట్టుకున్నాం. కాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా విడిపోకూడదు, ఇలా దూరంగా కూడా ఉండకూడదు. మన బాడీ ఎంత లావైతే ఉన్నామో ఆ భాగాలు అంతే ఉండాలి. జస్ట్ ఈ పొజిషన్ కూడా అక్కడికే ఉండాలి, మన బాడీ లైన్లో ఉండాలి. ఇప్పుడు గాలి పీలుస్తూ కొంచెం లేపాలి, అంతే, ఎంతో కాదు, లైట్గా లేపాం, లైట్గా, చాలా లైట్గా లేపాలి. సరిగా L5 S1 దగ్గర కనెక్ట్ అవుతుంది. మళ్ళీ దించేయాలి. మళ్ళీ గాలి పీలుస్తూ నెమ్మదిగా కొంచెం లేపాలి, కొంచెం, మళ్ళీ నెమ్మదిగా దించేయాలి. ఇప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవటానికి అద్భుతమైనటువంటి ఆసన సేతుబంధాసన. ఇప్పుడు గాలిని పీలుస్తూ చక్కగా ఎంత పైకి లేవగలిగితే అంత పైకి లేపండి, అలా చేతులు బోర్లించండి, అలా లేపండి. గాలి బాగా పీల్చుకున్నాను, గాలిని వదులుతూ 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 దించండి. 1. మళ్ళీ గాలి పీలుస్తూ మళ్ళీ లేపండి, గాలి పీలుస్తూ నెమ్మదిగా లేపండి. లేపాను, ఒక 5 సెకండ్స్ ఉంచుదామా? 1 2 3
4 5. మళ్ళీ గాలిని వదులుతూ నెమ్మదిగా దించండి. మరొకసారి చేద్దాము. రెడీ, బ్రీత్ ఇన్ ఆర్ 1 2 3 4 5. నెమ్మదిగా దించండి. రిలాక్స్, శవాసనలో పడుకోండి. కొంచెం నడుమును ఫ్రీ చేయండి. ఇది కేటగిరీ 3 వాళ్ళు చెయ్యాలి. అంటే బాగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పొజిషన్ పెట్టి చేసుకోవాలి. చాలా బెస్ట్ ఆసనం అనమాట బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి. ఇది బ్యాక్ పెయిన్ కదా. ఇప్పుడు సయాటికా గురించి చెప్తున్నా, అంటే రెండు కలిపి చెప్తున్నా. సయాటికా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు చేయదగ్గ ఆసనము సుప్త కపోతాసనము. ఈ కాళ్ళని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ కాళ్ళని తీసుకుని ఇలా పైకి పెట్టాలి. దీనిపైకి ఎక్కించేసామన్నమాట. ఇప్పుడు ఈ రెండు చేతుల్లోనే ఒక చెయ్యేమో ఈ లోపల నుంచి పట్టుకెళ్ళాలి, ఒక చెయ్యి బయట నుంచి ఇక్కడ ఈ కాలు కింద పట్టుకోవాలి. ఇలా పట్టుకుని జస్ట్ తల పైకి లేకూడదు, మీ దగ్గరికి అలా లాక్కోవాలి. అలా ఉంచాలి. పైన ఏ కాలు అయితే ఉందో అటువైపు సీటు కింద ప్రెషర్ వస్తుంది, గమనించండి. అక్కడ అలాగే ప్రెషర్ని గమనించాలి. అలా పట్టుకోవాలి. కాసేపు అలా పట్టుకోవాలి. సయాటికా నొప్పితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చక్కటి ఆసన సుప్త కపోతాసన. అదేవిధంగా మళ్ళీ రెండో వైపు పట్టుకుందాం. ఈ కాళ్ళని పైకి ఎక్కించేసాం. లోపల నుంచి ఒక చెయ్యి, ఇక్కడి నుంచి ఒక చెయ్యి పట్టుకుందాం. దగ్గరికి లాగి పట్టుకుందాం. కళ్ళు మూసుకోండి. అలా లాగి పట్టుకోండి. రిలాక్స్. ఇప్పుడు మళ్ళీ శవాసన, విశ్రాంతి. ప్రశాంతంగా హాయిగా పడుకోవాలి. సయాటికా బాగా సివియర్గా ఉన్నప్పుడు ఈ ఆసనాన్ని, సుప్త కపోతాసనాన్ని మనం చక్కగా రెగ్యులర్గా చేయాలి. నెక్స్ట్ వచ్చి బోర్లో తిరిగి పడుకుని సయాటికా నొప్పి తగ్గించుకునే అద్భుతమైనటువంటి ఆసనము శలభాసనము. ఈ ఆసనాలు ఎలా చేయాలో చూద్దాం. ఇలా బోర్లో పడుకున్నాం అనమాట. ఇలా బోర్లో పడుకుని రెండు చేతులు అలా బోర్లించాలి. అలా బోర్లించి గంటను ఆంచి ఉంచాలి. ఇప్పుడు రైట్ లెగ్ని నెమ్మదిగా పైకి స్ట్రైట్గా లేపి, ఎంతవరకు లేపగలిగితే అంతవరకు స్ట్రైట్గా లేపి అలా కళ్ళు మూసుకొని అలా ఉంచాలి. లేదండి నాకు చాలా ఎక్కువైపోయింది పెయిన్ అంటే కిందన ఏదైనా చిన్న స్టూల్ లాంటిది పెట్టి పైన ఆ స్టూల్ పైన ఒక పిల్లో పెట్టి పిల్లో మీద కాలు పెట్టి ఉండాలి. కాలు ఇలా తేల్చలేకపోయి ఉండలేకపోతే నెమ్మదిగా దించండి. మళ్ళీ రెండవ కాలుని నెమ్మదిగా లేపండి, గాలి పీల్చుకుంటూ. మళ్ళీ గాలిని వదిలిపెడుతూ నెమ్మదిగా దించేయండి. సరళ భుజంగాసన ఎలా చేయాలో చూద్దాం. కాళ్ళు ఇలా దగ్గరికి పెట్టేసుకుంటాం. రెండు చేతులు కూడా, అరిచేతులు మోచేతులు కూడా నేల మీద ఉండాలి. గాలిని పీలుస్తూ నెమ్మదిగా చూడండి. చక్కగా నేను మెడని అలా పైకి లేపాను. బ్యాక్ పెయిన్కి ఎంత బాగా పనిచేస్తుంది అంటే అంత చక్కగా పనిచేస్తుందండి. అలా ఉండాలంతే. కళ్ళు మూసుకోవాలి. నడుముని చేతులు, అరిచేతులు మోచేతులు కూడా నేల మీద ఉంచాలి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అలా ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా దించండి. ఇప్పుడు మళ్ళీ ఒక చేయి మీద ఒక చేయి పెట్టేసుకుని చెంప వాల్చి పడుకోండి. కాళ్ళు కొంచెం విడదీసి పెట్టుకోండి. ఇది ఆసనం కేటగిరీ 2 3 బాగా చెయ్యాలి. 1 వాళ్ళు అన్నీ చెయ్యొచ్చు. కేటగిరీ 2 వాళ్ళు 3 వాళ్ళు తప్పనిసరిగా చెయ్యాలి. ఇది చేస్తేనే తగ్గుతుంది బ్యాక్ పెయిన్.
ఉన్నటువంటి వాళ్ళు ఏ ఆసనాలు వేయాలి బ్యాక్ పెయిన్ తగ్గించుకోవటానికి, ఓన్లీ నడుము నొప్పినే తగ్గించుకోవటానికి ఏ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి అంటే, మీరు భుజంగాసనాన్ని బాగా ఉదయము సాయంత్రం మధ్యాహ్నం కూడా బోర్లో పడుకుని 3 పద్ధతుల్లో మనం, ఒకటి సరళ భుజంగాసన, అరిచేతి దగ్గర నుంచి మోచేతి వరకు నేల మీద ఆంచి నెమ్మదిగా లేచి ఫస్ట్ స్టేజ్. రెండో స్టేజ్లో కొంచెం చేతుల్ని అలా పెట్టి 50% లేపి అలా నడుముని మధ్య వరకు విరవడం. మూడో పద్ధతిలో చేతులు కొంచెం దూరం జరిపి భుజంగాసన ఎంత బాగా వంగగలిగితే అంత బాగా వంచేలాగా, మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ వరకు ఆ బ్యాక్ బెండింగ్ అనేది వచ్చేలాగా చేస్తూ ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు స్టే చేసి, అలా ఒక్కొక్క ఆసనాన్ని 5 సార్లు చేయాలి. కంగారు పడకూడదు. ఒకే ఆసనాన్ని మనం స్టే చేసినప్పుడు కనీసం ఒక 5 సెకండ్స్ స్టే చేసి మళ్ళీ డౌన్ చేసాం. మళ్ళీ అలా ఒక్కొక్క ఆసనాన్ని 5 టైమ్స్, మొత్తం 3 సెట్ చేస్తాం కదా. ఒక సెట్ కొంచెం కిందకి, కొంచెం పైకి, ఇంకా పైకి ఒకటి అయింది. అలా 5 సార్లు చెయ్యాలి భుజంగాసనాన్ని. అది సేతుబంధాసన వెల్లకిలో పడుకుని 2 కాళ్ళని మోకాళ్ళ దగ్గరకు ఫోల్డ్ చేసి నడుమును నెమ్మదిగా లేపి గాలిని పీల్చుకుని గాలిని వదులుతూ నెమ్మదిగా దించి మళ్ళీ గాలి పీలుస్తూ నెమ్మదిగా లేపి అలా ఒక 3-4 టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసిన తర్వాత గాలిని పీలుస్తూ పైకి లేపిన తర్వాత 5 నుంచి 10 సెకండ్ల పాటు అలా ఉంచాలి. అలా ఉంచి నెమ్మదిగా దించే పద్ధతిలో పూటకి 5 సార్లు చేయాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, లేదా ఉదయము సాయంత్రము సేతుబంధాసన అనేది తప్పనిసరిగా చేయాలి. సయాటికా నొప్పితో విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు బోర్లో పడుకుని 2 చేతులు కూడా థైస్కి ఇరుపక్కల బోర్లించుకుని రైట్ లెగ్ని స్ట్రైట్గా నెమ్మదిగా లేపి గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ నెమ్మదిగా దించి మళ్ళీ గాలి పీలుస్తూ అదే కాలును లేపి మళ్ళీ గాలి వదులుతూ అదే కాలును దించి 3 సార్లు అయిన తర్వాత 4వసారి పైకి లేపిన తర్వాత స్టే చేసి 6 నుంచి 10 సెకండ్ల పాటు గాలిలో నిలపాలి, ఆపాలి. ఆపి అప్పుడు దించాలి. అలా ఒక 3-4 సార్లు పూటకి శలభాసన విడివిడిగా, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ విడివిడిగా చేయాలి. ఇలా భుజంగాసన, సేతుబంధాసన, శలభాసన, ఈ 3 ఆసనాలని కూడా మనం జాగ్రత్తగా ఒక నెల రోజుల పాటు ఒక మెడిసిన్ తీసుకున్నట్టు చేసి చూడండి. సర్జరీ అవసరం లేదు, మందులు అవసరం లేదు, మనకు బ్యాక్ పెయినే మనకు కనపడదు. ఇది మాత్రం నిజమిది. ఖచ్చితంగా సాధన చేయండి. మీరు ఇదే కాకుండా దీనికి ముద్రాస్ ఉంటాయి, సపరేట్ ముద్రాస్. ఊర్ధ్వముఖ మేరుదండ, అధోముఖ మేరుదండ, మేరుదండ, కటి ముద్ర. ఈ ముద్రలో కటి ముద్ర అంటే వీపుకి సంబంధించినటువంటి ముద్ర కటి ముద్ర, ఆది ముద్ర. ఈ ముద్రలతోటి ప్రాణాయామాలు చేస్తే ఆ డిస్క్ బల్జ్ అవ్వడం కానీ ఆ యొక్క ప్రాబ్లం ఏదైనా మీకు చాలా వరకు రికవరీ వస్తుంది. ఇలాంటివి మనం ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవడానికి ఏకైక మార్గం యోగా. కాబట్టి రేపే ప్రారంభించండి. తొందరలోనే మీరు, అంటే మంచి చేయడానికి మంచి ముహూర్తం అక్కర్లేదు, మంచి ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ యోగా అనే దాంట్లో మనం చేరి మనం ఏ సమస్య అయినప్పటికీ కూడా, ఒక బ్యాక్ పెయిన్ అనే కాదు, చాలామందికి ఇవాళ డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ ఇలాంటివి చాలా వేధిస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఈ థెరపటిక్ విధానంలోతో పాటు శారీరకంగా, మానసికంగా కూడా మనం దృఢంగా ఉండడం కోసం రకరకాలైనటువంటి ధ్యాన పద్ధతులు, ప్రాణాయామాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు మన సాధన అనేది జరుగుతుంది. కాబట్టి ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు.
ఓం సర్వేషాం పూర్ణం భవతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.